ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఆయన స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇరాన్ న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ ఖచ్చితంగా చేసి తీరుద్ది. ఇన్ఫాక్ట్ ఎవరు ఆపేసినా అది ఆగదని ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. ఆయతుల్లా అలీ కమీనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ 2 వీక్స్ బ్యాక్ చనిపోయారో ఆయనకి అత్యంత సన్నిహితుడు అలీ లరిజానీ. ఇప్పుడు అలీ లరిజానీ మృతికి ఇరాన్ పగ తీర్చుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి అనౌన్స్ చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా కమీనీని కూడా ఎక్కడున్నా వెతికి చంపుతామని చెప్పి కూడా ఇజ్రాయెల్ ప్రతినబూరింది. ఈ టైంలో యుద్ధం అసలు ఇంత భీకరంగా ఎందుకు మారుతుందనే ప్రశ్న కూడా అందరి దృష్టికి వస్తుందన్నమాట. ఓ పక్క ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, మరో పక్క ఇజ్రాయెల్ నేను ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఇరాన్నే రూపమాపుతానని చెప్తోంది. మరోపక్క అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఉమ్మడి దాడులు కూడా చేస్తున్నాయి. ఈ తరుణంలో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇంకా ఇంకెన్నాళ్ళు అని చెప్పి కూడా ప్రశ్న వస్తోంది.